అనేది ఏంటంటే రేవంత్ గారితో తెలంగాణ సాంగ్ చేయించారు బతుకమ్మ ఏదో చేయించినట్టున్నారు. అయితే చెయ్యాలనంటే ఇంకా దానికి అంత ఎక్కడన్నదే రెహమాన్ గారు అనుకోవచ్చు. రెహమాన్ కంటే ముందు ఆస్కార్ వచ్చిన వాళ్ళు హాలీవుడ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళొచ్చు. కాబట్టి దానికి లిమిట్ అనేది లేదు, కులమానం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన జనంలోకి వెళ్తుందని కాదు. ఇక్కడ ఆ పాటని అంతకుముందు ఉద్యమం జరిగినప్పుడు ఎవరు చేస్తే జనంలోకి వెళ్ళి, ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళు చేస్తేనే కదా జనంలోకి వెళ్ళింది ఆ పాట. ప్రజలు స్వచ్ఛందంగా పాడుకున్నారు, ఏ మ్యూజిక్ లేకుండా పాడుకున్నారు. అవును. ఆ ఏ మ్యూజిక్ లేకుండానే అది జనంలోకి వెళ్ళినప్పుడు నీకు ఎందుకయ్యా హంగులు? ఓ సాధారణ సంగీత దర్శకుడు కూడా దాన్ని కంపోజ్ చేయగలడు. అంటే ఎవరున్నారు అంటుండు కదా, ఎవరు లేరు అంటుండు కదా, తెలంగాణలో ఎవరుంటే చెప్పమని మిమ్మల్ని అడిగింది కదా. నన్ను అడిగితే నేను 10 పేర్లు చెప్తానని చెప్పి ఎగ్జాంపుల్ కూడా 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళు ఆనట్లేదు ఆయన. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆయనకు ఆనకుండా ఉన్నారో, ఎవరు ఆయన స్థాయి కాదని అంటున్నారో, ఆయన వాళ్ళ చుట్టే తిరిగి వాళ్ళ స్టూడియోలలోనే కూర్చొని వాళ్ళతోటే పాటలు చేయించుకున్నాడు. మరి అప్పుడు పనికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పనికిరారా?